ఫ్యామిలీని ఎవరైనా రగిలించారా? మురళి ముందే మర్మం గ్రహించారా? కూతురు పోటీపై మురళి కుండబద్దలు కొట్టడం వెనుక వ్యూహమేంటి? కడియం రేవూరిలను రాహుల్ బర్త్డే పార్టీలో ఎందుకు టార్గెట్ చేశారు? నాయిని వేం ఎంట్రీతో కాంగ్రెస్ లో కుల రాజకీయ రాజుకుందా? వరంగల్ జిల్లాలో మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. వరంగల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కొండ మురళి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని, రాత్రి వేళల్లో బీఆర్ఎస్ నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె పోటీ చేస్తారంటూ వేదికపై నుంచి ప్రకటించారు. దీంతో ఓరుగల్లులో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కొండ మురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. టికెట్ల కేటాయింపుపై ఏకపక్షంగా ప్రకటన చేయడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మాజీ మంత్రులు బసవరాజు సారయ్య, విజయ రామారావు, మాజీ ఎంపీ సుధారాణి హాజరయ్యారు. పార్టీలో సీనియర్ నేతలను ఉద్దేశించి కొండా మురళి చేసిన ఆరోపణలపై సమావేశంలో చర్చించారు. కొండా మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. త్వరలో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో నేతలు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని